నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రుని కబ్జా చేయనున్న చైనా, స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు. వయనాడ్లో ప్రియాంక గాంధీ నామినేషన్, హాజరైన అగ్రనేతలు. చంద్రగిరిలో పంచాయతీ వారోత్సవాలు, గ్రామాల్లో మౌలిక వస్తుల కల్పనే లక్ష్యం, ఎమ్మెల్యే పులివర్తి నాని వెల్లడి. తిరుమలలో కేటుగాడు, ముఖ్యమంత్రి లేఖలతో దందా, పాండిచ్చేరి సీఎంకు తప్పని తిప్పలు. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న చిరుతల మరణ మృదంగం, సంచలనంగా మారిన మరణాల వ్యవహారం. తిరుమల ఘాట్ రోడ్లో సుమో బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో భక్తులకు గాయాలయ్యాయి. బుధవారం ఉదయం తిరుమల ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 24వ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని తిరుపతికి సుమోలో భక్తులు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బోల్తా పడిన సుమో పల్టీలు కొట్టింది. దీంతో సుమోలో ఉన్న భక్తులకు గాయాలయ్యాయి. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ రోజు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. వయనాడ్ ఉప ఎన్నికకు నవంబర్ 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమానికి రాహుల్ గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా హృదయంలో వయనాడ్ ప్రజలకు ప్రత్యేక స్థానం ఉంది. వారికి నా సోదరి ప్రియాంక కంటే మెరుగైన ప్రజాప్రతినిధిని ఊహించలేను అని చెప్పుకొచ్చారు. ఇక ఆమె వయనాడ్ ప్రజల తరపున పార్లమెంట్లో తన గళమెత్తుతారని నాకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. కాగా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ, కేరళలోని వయనాడ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ 2 స్థానాల్లోనూ గెలిచారు. ఆ తర్వాత రాయ్ బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రిజైన్ చేశారు. దీంతో ఆ స్థానంలో బై ఎలక్షన్ వచ్చింది. బాలాయపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS అర్జీలను అర్థవంతంగా, నాణ్యతగా, నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం బాలాయపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి సదరు కార్యాలయంలో పలు విభాగాలను తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో రికార్డులను భద్రపరిచే గదిని పరిశీలించి వర్షాలకు రికార్డులు తడవకుండా మరమ్మతులు చేపట్టి రికార్డుల భద్రతకు చర్యలు చేపట్టాలని DT శిరీషను ఆదేశించారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడుతూ కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ఎప్పటికప్పుడు అందే ఫిర్యాదులను సకాలంలో నాణ్యతగా పరిష్కరించాలని, రెవెన్యూ సంబంధిత అర్జీలను నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు బాధ్యతగా చర్యలు తీసుకుని పరిష్కరించాలని సూచించారు. భూముల మ్యుటేషన్ నిబంధనల మేరకు చేపట్టాలని తెలిపారు. అలాగే తహసీల్దార్ భవనం పెచ్చులూడి శిథిలావస్థలో ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వేరొక భవనంలోకి మారాలని తెలిపారు. అలాగే ఫ్రీ హోల్డ్ చేసిన భూములకు సంబంధించి ఏవైనా పొరపాట్లు దొర్లి ఉంటే సవరించి నివేదికలు పంపాలని ఆదేశించారు. మండల తహసీల్దార్ PGRS ఫిర్యాదుల నిమిత్తం హస్తకావేరి గ్రామం నందు ఉన్నారని తెలుసుకున్న కలెక్టర్ సదరు గ్రామానికి చేరుకొని అర్జీదారులతో సుదీర్ఘంగా మాట్లాడి వివరాలు తెలుసుకొని పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలాయపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా అడవుల్లో చిరుత పులుల మరణ మృదంగం కొనసాగుతోంది. 2 రోజుల క్రితం 2 చోట్ల చిరుతలు మృతి కలకలం రేపుతోంది. యాదమరి, సోమల అటవీ ప్రాంతాల్లో చిరుత పులుల కళేబరాలను గుర్తించిన అటవీశాఖ హడలిపోతోంది. మృతి చెందిన చిరుత పులుల కాళ్లను నరికి కోరలను మాయం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. వేటగాళ్ల ఉచ్చుకు చిరుతలు బలవుతున్నాయా, లేదంటే ప్రమాదాలకు గురై మరణిస్తున్నాయా అన్న దానిపై స్పష్టత లేకపోగా చిరుతల మరణాల వ్యవహారం మాత్రం సంచలనంగా మారింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో పోచింగ్ ప్రాబ్లం, చిరుత పులుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. శేషాచలం, కౌండిన్య అభయారణ్యంలో మృత్యువాత పడుతున్న చిరుతలు ఉనికిని కోల్పోతున్నాయి. వరుసగా బయటపడుతున్న చిరుతల మరణాల వ్యవహారం అటవీశాఖను షాక్కు గురిచేసింది. 2 రోజుల క్రితం కౌండిన్య అభయారణ్యం పరిసరాల్లోని యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో
చిరుత మృతి చెందినట్లు గుర్తించిన అటవీశాఖ సిబ్బంది స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకే చిరుతపులి మృతి చెందినట్లు గుర్తించిన అటవీశాఖ సిబ్బంది చిరుత నోటిలోని కోరలు కాళ్ళు నరికి పంజాలోని గోర్లు పీకేసినట్లు గుర్తించారు. పక్కాగా వేటగాళ్ల ఉచ్చుకు బలైనట్లు అనుమానించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు పోలీసులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డీకంపోజ్ అయిన చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించిన తిరుపతి జూ వైద్యులు స్థానిక వెటర్నరీ డాక్టర్లు వేటగాళ్ల పనేనన్న నిర్ధారణకు వచ్చారు. చిరుత మృతికి గల కారణాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు చిరుత మృతికి వేటగాళ్ల ఉచ్చు కారణమా లేక రైతులు పంట పొలాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు కారణమా అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనారోగ్యంతో ఏమైనా మృతి చెందిందా అన్న కోణంలోనూ విచారణ చేస్తున్న వేటగాళ్ల చేతిలోనే చిరుత మృతి చెంది ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వస్తున్నారు. మరోవైపు సోమల మండలం గట్టువారిపల్లి అటవీ ప్రాంతంలో చిరుత మృతి గుర్తించిన అటవీశాఖ అక్కడ సేమ్ సీన్ రిపీట్ అయినట్లు భావిస్తున్నారు. మృతి చెందిన చిరుత కళేబరంలోని కాళ్ళు నోట్లోని పళ్ళు మాయమైనట్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు అక్కడ కూడా వేటగాళ్ల పనేనని అనుమానిస్తున్నారు. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిరుతలు వేటగాళ్లకు బలవుతున్నట్లు గుర్తించారు. విద్యుత్ తీగలు ఉచ్చులు నాటు తుపాకులతో వన్యప్రాణులను స్మగ్లర్లు వేటాడుతున్నట్లు అనుమానిస్తున్నారు. శ్రీ కపిలేశ్వర ఆలయంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు టీటీడీ ఈవో శ్యామలారావు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయానికి రానున్న కార్తీక మాసంలో విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. టీటీడీ ఈవో బుధవారం సాయంత్రం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఈవో ఆలయం ముందు ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, కళ్యాణకట్ట, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయశాల, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, పుష్కరిణి క్యూలైన్లను పరిశీలించి శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు, అగరబత్తుల విక్రయ కేంద్రాన్ని పరిశీలించారు. ఆలయంలో పారిశుద్ధ్యం, క్యూలైన్ల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, డిఎఫ్ఓ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి సేవలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున శ్రీవారికి పుష్పాలు అలంకరించే తోమాల సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల సీతక్క మీడియాతో మాట్లాడుతూ త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన మహిళా నేత ప్రియాంక గాంధీ వయనాడ్లో నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంలో ఆమె ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడంతో చాలా సంతోషంగా ఉందని, రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొక్కులు చెల్లించుకోవాలని అనేకసార్లు అనుకున్నా నేడు ఆ మొక్కులు చెల్లించుకునే భాగ్యం దక్కిందన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు వెళ్లాలని కోరుకున్నట్లు తెలిపారు. చాలా రోజుల తర్వాత దాదాపుగా 2021లో వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. అక్కడ మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రావాలని అనేక సార్లు అనుకున్నప్పటికీ పని ఒత్తిడి మూలంగా దేవుణ్ణి దర్శించుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం లేట్ అయిపోయింది. అయినా కూడా ఈరోజు చాలా బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. మంచి పూజా కార్యక్రమాల్లో మేము పాల్గొనడం మాకందరికీ కూడా చాలా సంతోషం. తెలుగు ప్రజలు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మరి త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రియాంక గాంధీ గారు వయనాడ్లో నామినేషన్ వేస్తున్నటువంటి శుభ సందర్భంగా వారు ఘన విజయాన్ని సాధించాలని కూడా ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు గడువులోపు పూర్తి చేయాలని తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిపై బుధవారం స్మార్ట్ సిటీ అధికారులు, ఇంజనీరింగ్, ఏఈకం, కాంట్రాక్ట్ ప్రతినిధులతో నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ఆలస్యం అవ్వడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
ఇచ్చిన గడువులోపు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న ఈ ICCC ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరగనుందని అన్నారు. పర్యవేక్షణ లోపంతోనే పనులు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. అధికారులు, నిర్మాణ నిర్వాహకులు సమన్వయం చేసుకొని పనులు వేగంగా చేయాలని అన్నారు. పనుల్లో జాప్యం జరగకుండా అనుకున్న మేర పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కేంద్రం ద్వారా నగరంలో భద్రత మరింత పెరుగుతుందని అన్నారు. అలాగే వాహనాల రాకపోకల నియంత్రణ, నగరంలో కాలుష్య నియంత్రణ, యూజర్ ఛార్జీల వసూళ్లు, అపరాధ రుసుము విధింపు వంటి కార్యక్రమాలు ఈ సెంటర్ ద్వారానే సాగించేందుకు వీలుంటుందని అన్నారు. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ శ్యామ్ సుందర్, ఏఈకాం ప్రతినిధి బాలాజీ, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. చాట్బాట్ ద్వారా 65 లక్షల రూపాయల విలువ చేసే 300 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సెల్ ఫోన్ యజమానులకు అందజేయడం జరిగిందని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. మొత్తం 300 ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. వీటి టోటల్ వర్త్ వచ్చేసేసి వర్త్ 65 lakhs. ఎవరిదైనా సరే ఫోను మన జిల్లా జ్యూరిస్డిక్షన్లో కనుక పోయినట్లయితే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది CEIR వెబ్సైట్ ఉంటుంది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్కి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్. దానిలో వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేసినట్లయితే జిల్లాలో దాన్ని ఓపెన్ చేసి దాన్ని మనం ట్రాక్ చేసేసి సో థెఫ్ట్ అయిన తర్వాత ఎక్కడ ఇప్పుడు వర్కింగ్లో ఉంది ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకొని మనం దాన్ని రికవరీ చేయడం జరుగుతుంది. అలానే మనకి సంబంధించి జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఒక చాట్ బాట్ ఉంది. ఆ నెంబర్ కూడా అన్ని స్టేజెస్లో ఇవ్వడం జరిగింది. ఈ చాట్ బాట్లో కూడా మీరు హాయ్ అనే మెసేజ్ పెట్టినట్లయితే ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ఓపెన్ చేసేసి మీ ఫోన్ యొక్క డీటెయిల్స్, IMEI నెంబరు, దీంతోపాటు మీ అదర్ ఆల్టర్నేటివ్ నెంబరు ఎక్కడ పోయింది అనేది సరే మీరు కంప్లైంట్ ఫామ్ ఫిల్ చేసినట్లయితే ఆ ఫామ్ డీటెయిల్స్ కూడా మా దగ్గరికి వస్తాయి. సో ఈ 2 విధాలుగా మీరు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా సరే దాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగం రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఆ ఫోన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని పర్సనల్గా వెళ్ళి రికవరీ చేసి తీసుకురావడం. చిత్తూరు నాయుడుపేట జాతీయ రహదారిలో తనపల్లి క్రాస్ వద్ద లారీ మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. చిత్తూరు నాయుడుపేట జాతీయ రహదారిలోని తనపల్లి క్రాస్ వద్ద లారీ మోటార్ సైకిల్ను ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం తిరుచానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు తనపల్లి ఇందిరమ్మ గృహ సముదాయంలో నివాసముంటున్న మంజు, మణి స్థానికంగా మేస్త్రి పని చేసేవారు. ఈ క్రమంలో సొంత పనుల నిమిత్తం తిరుపతికి వెళ్లి వస్తుండగా స్థానిక తనపల్లి క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా చంద్రగిరి నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మంజు 28 ఏళ్లు అక్కడికక్కడే మృతి చెందగా మణికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గుర్తించి 108 సహాయంతో క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సిఐ సునీల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాయలసీమలోని అత్యాధునిక వైద్య పరికరాలతో గుండె ఆపరేషన్ దిగ్విజయంగా నిర్వహించినట్లు ప్రముఖ వైద్యులు సునంద కుమార్ తెలిపారు. తిరుపతి రేణిగుంట రోడ్లోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ వైద్యులు మీడియాతో మాట్లాడుతూ మినిమల్లీ ఇన్వాసివ్ కార్డియాక్ సర్జరీ MICS పై ప్రత్యేకతలు మరియు లాభాలను తెలిపారు. ఈ ఆధునిక పద్ధతి పేషెంట్లకు తక్కువ ఇంజురీ, వేగవంతంగా కోలుకోవడం మరియు మెరుగైన ఆరోగ్యం నాణ్యతను అందిస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. MICS పద్ధతి ద్వారా శస్త్రచికిత్సకు ఉన్న భయాలు తగ్గుతాయని, ఇది పేషెంట్లకు త్వరగా కోలుకునే అవకాశాన్ని అందిస్తుందన్నారు. తిరుపతి, నెల్లూరు, కడప, చిత్తూరు మరియు పరిసర ప్రాంతాలలో మునుపెన్నడూ జరగలేని విధంగా ప్రస్తుతం ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో సర్జరీలు చేస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. తమ హాస్పిటల్కు విచ్చేసే రోగులకు మెరుగైన వైద్యం తమ బాధ్యతని, ఆరోగ్య రంగంలో కీలక మార్పులు తీసుకురావడంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఎప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు. మనకి ఆస్టర్ నారాయణ హాస్పిటల్లో పర్ఫెక్ట్ టీమ్, సో 2 CT సర్జన్స్, దానికి కావాల్సినటువంటి టీం అంతా ఉంది. సో దానికి అనుబంధంగా మనకి CT సర్జరీ ICU కూడా ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు. వాళ్ళకి డెడికేటెడ్ ICUలో డెడికేటెడ్ మనకి బెడ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డెడికేటెడ్ వార్డు కూడా, అంటే CT సర్జరీలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ డెడికేటెడ్ వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ సో మనకి రాయలసీమ మరియు నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఉపయోగించుకొని సో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకి సో మంచి పరిష్కారాన్ని వాళ్ళు చూసుకుంటారనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడింది. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఈ చిన్న ఇన్సిషన్ ద్వారా ఇవన్నీ సర్జరీస్ అన్నీ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ అయితే బైపాస్ ఆపరేషన్, రైట్ సైడ్ అయితే వాల్వ్ మార్పిడి ఆపరేషన్, అదే కాకుండా హార్ట్లో చిల్లు ఆపరేషన్ అవన్నీ చేయొచ్చు. సో ఇవి యూజువల్గా ఇలాంటి సర్జరీస్ అన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీస్, చెన్నై కానీ బెంగళూరు కానీ, అది కూడా కొన్ని సెంటర్స్లో ఇప్పుడు వరకు చేసేటి వాళ్ళు, అది కూడా డబ్బుతో కూడిన విషయం. ఇప్పుడు మనం స్టార్ట్ చేయడం వల్ల
రాయలసీమ నెల్లూరు జిల్లా వాళ్ళు ప్రజలందరూ యూజ్ చేసుకుంటారు, సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాం. 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్డియాక్ థొరాసిక్ టీమ్తో మనం స్టార్ట్ చేసి నెలకి 30-35 కార్డియాక్ సర్జరీలు, వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీలు విజయవంతంగా దాదాపుగా 100% సక్సెస్ రేట్ తోటి మనం చేస్తున్నాము. ఇట్లాంటి అద్భుతమైన డాక్టర్ టీము, టెక్నికల్ టీము, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు తిరుపతి పరిసర ప్రాంత ప్రజలు, రాయలసీమ ప్రజలు సద్వినియోగపరచాలని మీ ద్వారా వారికి తెలియజేస్తాను. I am very thankful to all the Narayana Hydari Hospital cardiology department, especially Trilok sir. He saved my life. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 22 రోజులకు 1,24,94,275 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో గురుప్రసాద్ వెల్లడించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 22 రోజులకు 1,24,94,275 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో గురుప్రసాద్ వెల్లడించారు. బంగారం 45 గ్రాములు, వెండి 859 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 13,870 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 21,872 రూపాయలు, ఫారెన్ కరెన్సీ USA $1,011, ఆస్ట్రేలియా $170, UAE 135 దిరామ్స్, ఇంగ్లాండ్ 10 పౌండ్స్, యూరో 50 యూరోస్, కెనడా $20, సింగపూర్ $60 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో ఏఈఓలు రవీంద్రబాబు, ఎస్వి కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, పర్యవేక్షకులు కోదండపాని శ్రీధర్ బాబు, బాలరంగస్వామి, CFO నాగేశ్వరరావు, హుండీ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం నాయుడు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, గ్రామీణ బ్యాంక్ కాణిపాకం శాఖ తదితరులు పాల్గొన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. వైసీపీ చీకటి పాలనతో చితికిపోయిన గ్రామాలలో పల్లె పండుగతో అభివృద్ధి మెండుగా నిర్వహించడానికి కృషి చేస్తున్నామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో భాగంగా రామచంద్రాపురం మండలం మిట్టగండ్రిగ, కొత్తగండ్రిగ, కుప్పం బాదూరు, రాయలచెరువుపేట, సీకాలేపల్లి, నెత్తకుప్పం, కొత్తవేపకుప్పం, అనుపల్లి, బొప్పరాజుపల్లి గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నాని బుధవారం ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా రాయల చెరువుకు దిగువ భాగాన పూజలు అందుకుంటున్న భవానీ జలకంఠేశ్వర ఆలయంలో మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూజలు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మిట్టగండ్రిగ గ్రామానికి చేరుకున్నారు. యువత పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ జయ జయ నినాదాలతో తమ అభిమాన నాయకుడైన నానికి ఘన స్వాగతం పలికారు. మహిళలు కర్పూర నీరాజనాలతో దిష్టి తీసి గ్రామాలలోకి ఆహ్వానించారు. నాయకులు శాలువాలు కప్పి గజమాలలు వేసి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతించారు. అంకాల పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వీరతిలకం దిద్దారు. దళిత వాడల్లో తిష్టవేసి ఉన్న సమస్యలను పల్లె ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తుల కోరిక మేరకు పలు సమస్యలను పరిశీలించారు. సీసీ డ్రైనేజ్ కాలువలకు భూమి పూజ చేశారు. ప్రతి గ్రామంలోనూ పేరు పేరున నాయకులు పలకరించి యోగక్షేమాలు విచారించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ వారోత్సవాలతో సంక్షేమ బాటకు వాస్తవ కార్యరూపం కల్పిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీలకు నిధులు అందించినా వాటిని గత వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని తెలిపారు. గత దుర్మార్గపు ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోకపోవడంతో పలు సమస్యలు ఏర్పడ్డాయని చెప్పారు. పెద్దాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో గ్రామాల అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్ శాఖను అప్పగించారని తెలియజేశారు. గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా గుర్తించిన పవన్ కళ్యాణ్ పంచాయతీలకు జీవం పోస్తూ పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామాలలో వీధి లైట్లు, త్రాగునీరు, డ్రైనేజ్ కాలువలు, శ్మశానం, కమ్యూనిటీ హాల్, బస్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యరూపం ఇచ్చి అమలు చేయడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే నాని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రకటించినట్లుగా 4,000 రూపాయల పెన్షన్ పంపిణీ, మెగా డిఎస్సిపై సంతకం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, దీపావళి నుండి ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఉచితం వంటి సూపర్ 6 పథకాల అమలుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. తాను మీ అందరి వాడని, మీరు చూపిన అభిమానంతో గెలిచానని, మీ సమస్యల పరిష్కారానికి అన్ని వేళల్లో సిద్ధంగా ఉంటానన్నారు. మీకు ఏ సమస్య వచ్చినా స్థానిక నాయకుల ద్వారా నా దృష్టికి తీసుకువస్తే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు.
ప్రభుత్వం మారినా గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకు సంబంధించిన గాయాలు ఇంకా మానలేదని, నేడు ఎన్డీఏ కూటమి పాలన పారదర్శకంగా సాగుతున్నదని, నెమ్మదిగా రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నదని చెప్పారు. అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిద్దామని కోరారు. కోట్ల రూపాయల మౌలిక వస్తువుల పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి పార్టీల నాయకులు, మహిళలు, యువత, అధికారులు పాల్గొన్నారు. మన పెద్ద ఆయన గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్లు, అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు ఐటీ శాఖ మంత్రి ఎలక్షన్ ముందు ఏ విధంగా వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ కంప్లీట్ చేస్తాను. 1వ తారీఖే పెన్షన్లు ఇస్తాను, 1వ తారీఖు పెన్షన్ ఇస్తాను. పెన్షన్లు పెంచిన పెన్షన్లు కూడా ప్రతి ఒక్క చోట ఇవ్వడం జరుగుతుంది. డిఐసి ద్వారా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఎవరైతే అర్హులైనారో వాళ్ళ బీఎడ్ చేసిన వాళ్ళందరూ కూడా అది కూడా ఉద్యోగాలు సంతకం చేయడం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు నవంబర్ 1కి దీపావళి రోజు ఈ ప్రతి మహిళా సోదరులు అంటే ఎక్కడెక్కడ అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ చెప్పాం. ఆ 3 గ్యాస్ సిలిండర్ కూడా పొంగల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. చిత్తూరు నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్గా నాగేంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు నగరపాలక సంస్థ టీపీఓగా విధులు నిర్వహించి కరోనా సమయంలో నగర ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం జరిగిన బదిలీలో కడప ఏసీపీగా వెళ్లారు. అనంతరం బదిలీపై చిత్తూరు ఏసీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పలువురు ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, నగర మేయర్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్ను ఏసీపీ నాగేంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్, ఎమ్మెల్యే, మంత్రుల ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తానని తెలిపారు. ఇప్పుడు కూడా మన గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, మా కమిషనర్ సారు, కౌన్సిల్ అందరి ఆదేశాలతో మనము ఖచ్చితంగా ఈ రోడ్ వైడనింగ్స్ కూడా ఇంకా మిగిలిన బ్యాలెన్స్ ఉన్న రోడ్ వైడనింగ్స్ అన్ని చేస్తూ, అదేవిధంగా మనం ఈ బ్యూటిఫికేషన్ కూడా జరిగేటట్లు అందరం కూడా సారాలతో కూర్చొని ప్రణాళిక చేసి ఈ చిత్తూరు డెవలప్మెంట్ కోసము ఖచ్చితంగా పాటుపడతాము. అక్టోబర్ 21 నుండి ప్రారంభమైన సాగునీటి సంఘాల ఎన్నికల్ని నవంబర్ 7వ తేదీ నాటికి పూర్తి చేస్తామని జిల్లా జన వనరుల శాఖ ఎస్సీ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 220 సాగునీటికి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యుల నియామకం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. నవంబర్ 7 కల్లా పూర్తి చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఉపాధ్యక్షుల్ని, మెంబర్ని అందరినీ ఎన్నుకుంటాము. ఈ ప్రాసెస్ అంతా నవంబర్ 21 నుంచి అక్టోబర్ 21 నుంచి నవంబర్ 27 వరకు ముగిస్తాము. దీంట్లో అంటే మన 220 చెరువుల ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్ని, టీసీ మెంబర్స్ని ఒక 6 మందిని అలా ఎన్నుకుంటాం. అలాగే మన జిల్లాలో ఒక మీడియం ప్రాజెక్ట్ ఉంది, కృష్ణాపురం ప్రాజెక్టు. దానికి ఒక 5 డబ్ల్యూఏలు ఉంటాయి, ఒక ప్రాజెక్ట్ కమిటీ ఉంటుంది. దానికి కూడా 27 తేదీ లోపల ఎన్నికలు అయిపోతాయి. కలవకుంట వద్ద ఉన్న ఎన్టీఆర్ జలాశయంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న ప్రవాహానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ జలహారతి ఇచ్చారు. చంద్రబాబు సుభిక్షమైన పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసి నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. వరదలు వచ్చినప్పటికీ చంద్రబాబు దూరదృష్టి, ముందస్తు ప్రణాళికతో అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులను సైతం వరద బాధితుల సహాయార్థం పాల్గొనేలా చర్యలు చేపట్టారన్నారు. ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ జలాశయం నిండు కుండలను తలపిస్తోందని, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో నీటి కొరత లేకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, మేయర్ ఎస్ అముద, మాజీ మేయర్ కటారి హేమలత, నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్, ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెరుకూరి వసంత్ కుమార్, కాజూరు బాలాజీ, పెనుమూరు మండల తెదేపా అధ్యక్షులు రుద్రయ్య నాయుడు, ఉమ్మడి పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. తిరుపతి మాజీ శాసనసభ్యులు సుగుణమ్మ జన్మదిన వేడుకలను కార్యకర్తలు, పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తిరుపతి ప్రభుత్వ రియా హాస్పిటల్ వద్ద మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ను కట్ చేసి రోగులకు, సహాయకులకు, అభాగ్యులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న సుగుణమ్మ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు గవర్నర్ పెద్దలు సుగుణమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తిరుపతిలో ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని చేపడుతూ పేదలకు అన్నదానం చేస్తూ కేక్ కట్ చేసి కూడా ఆమె మరింత ఉత్సాహంగా ప్రజలకు సేవ చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే పథకాలన్నీ పెడుతున్నారో తిరుపతిలో ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆమె ముందుండి చేస్తున్నారు. గతంలో పదవులు లేకపోయినా కూడా ప్రజాక్షేమం ఆమె ఒక ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నారు. వారు మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఈరోజు మేము స్థానిక రూయ్ హాస్పిటల్ దగ్గర మా మిత్రుడు మునిశేఖర్ అదేవిధంగా ఆర్పీ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేస్తూ ముందుకు పోతున్నాము. ఆమె ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవదేవుడు శ్రీనివాసుల చెంత మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం కేక్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఆమె నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తురాలు కాబట్టి ఆమె వెంటనే ఉంటాము. ఆమె కోసం ఈరోజు అన్నదాన కార్యక్రమం రూయ్ హాస్పిటల్లో చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలను పరిష్కరించాలని మీటర్ రీడర్ల సంఘం గౌరవ అధ్యక్షులు బాలకాశి డిమాండ్ చేశారు. తిరుపతి సిపిఐ కార్యాలయంలో విద్యుత్ మీటర్ రీడర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన మీటర్ రీడర్లు హాజరై వారి యొక్క న్యాయమైన సమస్యలను చర్చించుకున్నారు. నవంబర్ 1వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి తమ సమ్మెను ఉధృతం చేస్తామని, సమస్యను పరిష్కరించడంలో జాప్యం చేస్తే రాష్ట్రంలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికలకు ముందు యువగలం పాదయాత్రలో అనేక మార్లు మంత్రి నారా లోకేష్కి వినతి పత్రం ఇచ్చినప్పటికీ సమస్యను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తున్నారని, ఇప్పటికైనా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించి జీతభత్యాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేము ఈ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము పోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వస్తే మీటర్ రీడర్లకు భవిష్యత్తు బాగుపడుతుందేమని చెప్పి ఆశించాం. కానీ ఈరోజు వస్తున్నటువంటి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వం ఉన్నటువంటి కాంట్రాక్టర్ల కంటే దుర్మార్గంగా, అన్యాయంగా, కర్కశంగా మీటర్ రీడర్లను బెదిరించి 2.80 పైసలు ఒప్పించేటువంటి పద్ధతుల్లో వీళ్ళు చేస్తూ ఉన్నారు. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, అత్యంత నిర్లక్ష్యంగా లేదా నియంతృత్వంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మీటర్ రీడర్లు పెద్ద ఎత్తున పోరాడారు. ఈ ప్రభుత్వంలో కూడా అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పేసి మేము ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తక్షణం మీటర్ రీడర్లకు న్యాయం చేయాలి. అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో చేస్తే రేపు 1వ తారీఖు నుంచి మొత్తం ఉమ్మడి 13 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మీటర్ రీడర్లు అందరూ సమ్మెకు పోబోతూ ఉన్నారు. దానికి సంబంధించిన చర్చ ఈరోజు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కుల వృత్తులను కాపాడండి, మంగళి పని నాయి బ్రాహ్మణ సొంతం, కార్పొరేట్ ముసుగులో తమ కడుపులు కొట్టొద్దని నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు బుచ్చిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మీడియాతో మాట్లాడుతూ కుల వృత్తిని నమ్ముకుని పనిచేస్తున్న తమ మంగళి కులాన్ని కార్పొరేట్ ముసుగులో ఇతర కులస్తులు వచ్చి తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తమ కుల వృత్తిని అంతం చేసేందుకు కార్పొరేట్ వ్యవస్థ ప్రయత్నిస్తుందని, ఇప్పటికైనా చదువుకున్న విజ్ఞులు తమ కులాన్ని, తమ కుల వృత్తిని ఆదుకోవాలని కోరారు. మాకు ఒక పేటెంట్ హక్కు కావాలి, మా యొక్క కుల వృత్తిని మేమే కొనసాగించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాము. ఈరోజు మమ్మల్ని కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కుల వృత్తిని పూర్తిగా నిర్వీర్యం చేస్తారు ఈ కార్పొరేట్ సంస్థలందరూ కూడా. ఈరోజు మన మున్సిపల్ ఆఫీస్ కోడల్లో ఒక ఇతర కులసుల వ్యక్తి వచ్చి ఒక షాప్ని, సెలూన్ షాప్ని ఓపెన్ చేయబోతున్నారు. అయితే మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, ఆ యొక్క షాపుని ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని తెరిపివ్వము. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 81,000, 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,340 రూపాయలు, వెండి 1 కేజీ ధర 1,19,000, రీటైల్ వెండి 1 గ్రాము ధర 104 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చంద్రుని కబ్జా చేయనున్న చైనా, స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు. వయనాడులో ప్రియాంక గాంధీ నామినేషన్, హాజరైన అగ్రనేతలు. చంద్రగిరిలో పంచాయతీ వారోత్సవాలు, గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనే లక్ష్యం, ఎమ్మెల్యే పులివర్తి నాని వెల్లడి. తిరుమలలో కేటుగాడు,
ముఖ్యమంత్రి లేఖలతో దందా, పాండిచ్చేరి సీఎంకు తప్పని తిప్పలు. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న చిరుతల మరణ మృదంగం, సంచలనంగా మారిన మరణాల వ్యవహారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.